వెల్కమ్ టు యూటీవీ. నేను ఎంఎన్ఆర్. క్వారీ యజమానిని బెదిరించిన కేసులో పోలీసుల రిమాండ్ పిటిషన్ను తిరస్కరించింది కాజీపేట కోర్టు. అదేవిధంగా పాడి కౌశిక్ రెడ్డికి షరతులతో కూడినటువంటి బెయిల్ని మంజూరు చేసింది. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరెస్ట్ వ్యవహారం ఇది సంచలనంగా మారింది. ఒక రకంగా చూస్తే అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధానికి ఇది దారితీస్తోంది. రేవంత్ సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది అని బీఆర్ఎస్ పెద్ద స్థాయిలో ఆరోపణలు చేస్తుంది. అయితే అంతే ధీటుగా కాంగ్రెస్ పార్టీ కూడా కౌంటర్ ఇస్తుంది. అయితే క్వారీ యజమానిని బెదిరించిన కేసులో పోలీసుల రిమాండ్ పిటిషన్ను తిరస్కరించింది కాజీపేట కోర్టు. పాడి కౌశిక్ రెడ్డి షరతులతో కూడినటువంటి బెయిల్ని మంజూరు చేసింది. సుదీర్ఘంగా విచారించిన న్యాయమూర్తి కౌశిక్ రెడ్డికి సొంత పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంలో ఆయన చాలా హాట్ కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడితే ఒకసారి విందాం. ఖచ్చితంగా మీరు ఎన్ని అక్రమ కేసులు మా మీద పెట్టి నన్ను జైలు పంపాలనుకున్నావు అని ఎన్నిసార్లు అనుకున్నా ఖచ్చితంగా మేము నువ్వు కేసులు పెట్టినంత మాత్రాన భయపడేది ఉండదు. ఇంకా రెట్టింపు, ఇంకా కౌశిక్ రెడ్డి నువ్వు ఎన్ని కేసులు పెడితే కౌశిక్ రెడ్డి మీద అంత AK-47 అయితే గుర్తుపెట్టుకో మిస్టర్ రేవంత్ రెడ్డి. నీ కేసులకి భయపడేటోడు ఎవరు లేదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇంకా ఎక్స్టార్షన్ అని పెట్టిండు. ఎక్స్టార్షన్ అంటే ఏంటిది? ఇలా రేవంత్ రెడ్డి గారు కాంట్రాక్టర్ల దగ్గర 20% కమిషన్ తీసుకుంటుంది. ఎక్స్టార్షన్. ఇలా వరంగల్ జిల్లాలో సీతక్క గారు ములుగులో ఉష్కె దందా చేసి కాంట్రాక్టర్లను బెదిరించి పైసలు వసూలు చేస్తుంది. ఎక్స్టార్షన్. ఇవాళ కడియం శ్రీహరి గారు పేదల భూములు బెదిరించి గుంజుకుంటున్నాడు. అదే విధంగా ఇల్లీగల్ గా కారీ నడుపుతుంది. ఎక్స్టార్షన్. ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు, వర్ధనపేట శాసనసభ్యుడు ఇవాళ పోలీసు వాళ్ళ దగ్గర పైసలు వసూలు చేసి పోస్టింగ్ ఇచ్చింది. ఎక్స్టార్షన్. బిడ్డ మీ బట్టలు ఇప్పుతారు. రేపు మొత్తం ఇలా శాంపుల్ చూపించిన రేపు ఎవిడెన్స్ తో సహా ఏ విధంగా మీరు వసూలు చేస్తుర్రో, ఏ విధంగా మీరు అన్యాయంగా తెలంగాణ గవర్నమెంట్ కి నష్టం చేస్తున్నారో ఖచ్చితంగా రేపు హైదరాబాద్ నడిబొడ్డున మా పెద్దలతోని డిస్కస్ చేసి ఖచ్చితంగా దాన్ని బయట పెట్టబోతా ఉన్నాను. రేపు ఎవరు ఊహించుకోని విధంగా రేపు ప్రెస్ మీట్ ఉంటది. అన్ని నిజాలు మొత్తం కూడా బయట పెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి మరియు మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మరొక్కసారి నా చేతులు జోడించి శిరస్సు వంచి మరి మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరియు మీకు పొద్దున్నే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మా బీఆర్ఎస్ పార్టీ ట్వీట్ చేసింది. న్యాయస్థానం మీద మాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా న్యాయస్థానం మీద నమ్మకం ఉంది అన్నది, న్యాయం గెలుస్తుంది అన్నారు. ఖచ్చితంగా న్యాయస్థానంకి కూడా ఉన్న వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే న్యాయం వైపు మీ అందరు కూడా నిలబడ్డందుకు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరియు సెలవు తీసుకుంటా ఉన్నాను. రేపు ఇంకా డీటెయిల్ గా కూడా రేపు పొద్దున కూడా మాట్లాడతా. ఎందుకంటే మీ అందరు కూడా పొద్దున నుంచి టైర్డ్ అయి ఉన్నారు, చాలా ఇబ్బందిగా ఉన్నారు. రేపు నేను హైదరాబాద్ లో తెలంగాణ భవన్ లో అద్భుతంగా ప్రెస్ మీట్ పెడతా. చాలా డీటెయిల్స్ ఎన్ని స్కాములు ఈ వరంగల్ జిల్లాలో ఉన్న నాయకులు, మంత్రులు ఏమేమి స్కాములు చేస్తారో మొత్తం కూడా బయట పెడతా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు వరంగల్లో హై టెన్షన్ క్రియేట్ చేసింది. గ్రానైట్ వ్యాపారి మనోజ్ రెడ్డిని బెదిరించడంతో పాటు 50 లక్షలు డిమాండ్ చేశారన్న కేసులో కౌశిక్ రెడ్డిని శనివారం శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర అరెస్టు చేసిన పోలీసులు అనంతరం వరంగల్ సుబేదారి పిఎస్కి తరలించారు. అక్కడి నుంచి కౌశిక్ రెడ్డిని కోర్టుకు తరలించే క్రమంలో వరంగల్ సుబేదారి పోలీస్ స్టేషన్ దగ్గర హైడ్రామా నడిచింది. కౌశిక్ రెడ్డి అరెస్టుపై సుబేదారి పోలీస్ స్టేషన్ ముందు బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. పిఎస్ను ముట్టడించి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులకు బీఆర్ఎస్ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం సుబేదారి పోలీస్ స్టేషన్ నుంచి MGM వరకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు వైద్య పరీక్షల అనంతరం జడ్జి ముందు కౌశిక్ రెడ్డిని ప్రవేశపెట్టారు. ఇక హుజూరాబాద్ నియోజకవర్గంలో కౌశిక్ రెడ్డి అనేక అరాచకాలకు పాల్పడ్డారని ఆరోపించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్. అదేవిధంగా కౌశిక్ రెడ్డి అరాచకాలపై బాధితులు ఫిర్యాదు చేస్తే కేటీఆర్, హరీష్ రావు సెటిల్ చేయలేదా అని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరంతో పాటు బనకచర్ల ఇష్యూపై ఇప్పటికే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇప్పుడు వాటికి తోడు కౌశిక్ రెడ్డి ఇష్యూ కూడా తోడైంది. దీంతో తెలంగాణ పాలిటిక్స్ మరింత హీట్ ఎక్కాయి అని చెప్పవచ్చు. ఏదేమైనా సరే కౌశిక్ రెడ్డి రిమాండ్ పిటిషన్ను తిరస్కరించింది కాజీపేట కోర్టు. షరతులతో కూడినటువంటి బెయిల్ని అయితే మంజూరు చేసింది.